హలో నమస్తే. భారతీయ జనతా పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్, జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఒక బిగ్ షాక్ నిచ్చారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించబోతున్నారు. ప్రశాంత్ కిషోర్ 20 రౌండ్లు ముగిసే సమయానికి 10,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మరొక 10 రౌండ్లు అక్కడ కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన విజయం ఖాయమైపోయింది. ప్రశాంత్ కిషోర్ ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికవడం అనేది చిన్న విషయమే కావచ్చు, కానీ జాతీయ రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అటెన్షన్, ఇమేజ్ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా చాలా కీలకమైన ఎన్నికగా, కీలకమైన విజయంగా చూడాల్సిన అవసరం ఉంది. గడిచిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్లో తామే ఆల్టర్నేటివ్ అంటూ జనసురాజ్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది. జనసురాజ్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ ఆయన పాదయాత్ర నిర్వహిస్తూ వచ్చారు. అనేక సభలను నిర్వహిస్తూ వచ్చారు. మాకు ఓటేయండి, భారతీయ జనతా పార్టీ ఆర్జేడీ బీహార్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లలేవు, మాకు ఓటేయండి అంటూ ప్రజలను అడుగుతూ వచ్చారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం జనసురాజ్ పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు జనసురాజ్ పార్టీ. ప్రజల్లో ఉన్న స్పందన గమనించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా 2 స్థానాల్లో పోటీ చేస్తారని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ కనీసం 1 స్థానంలో కూడా పోటీ చేయకుండా విరమించుకున్నారు. సో ఇప్పుడు నితిన్ నబీన్ మొన్నటి వరకు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన్ను అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఎంపిక చేసుకుంది. ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపించింది. ఆయన్ను రాజ్యసభకు పంపించడంతో ఆయనకు సంబంధించిన సొంత నియోజకవర్గం బంకీపూర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. బంకీపూర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా ఆ స్థానం నుంచి జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేశారు. ప్రశాంత్ కిషోర్ అక్కడ పోటీ చేయడం మాత్రమే కాదు, విజయం సాధించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేసిన స్థానంలో ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి షాక్ ని కలిగించే వార్త. ప్రశాంత్ కిషోర్ ఈ దేశంలో ఇప్పటివరకు చాలా మందిని ముఖ్యమంత్రులు చేశారు లాంటి ప్రచారం ఉంది. ప్రధాని మోదీ 2014లో ప్రధాని కావడానికంటే ముందు ఆయనకు సంబంధించిన ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. మోదీని ప్రధానిని చేశారు ప్రశాంత్ కిషోర్ లాంటి ప్రచారం దేశంలో జరగడం చూశాం. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక, స్టాలిన్ విజయం వెనుక, మమతా బెనర్జీ విజయం వెనుక, బీహార్లో 2 సార్లు నితీష్ కుమార్ విజయం వెనుక కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ విజయం వెనుక కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పనిచేయడం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్కి ఒక క్రేజ్ ఉంది. ఏ రాష్ట్రంలో అయినా పార్టీలను గెలిపించడం ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు పార్టీలను విజయ తీరాలకు చేరుస్తున్నాయి ఇలాంటి ఒక చర్చ ఉంది. అటువంటి సందర్భంలో బీహార్ ఎన్నికల కంటే ముందు ఆయనకి ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ఉండను అని ప్రకటించి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడ్డారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో అంత ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా సక్సెస్ అయినప్పటికీ రాజకీయాల్లో ఫెయిల్యూర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు సొంత స్థానంలో ఆయన్ను దారుణంగా ఓడించి అక్కడ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటారు. పైగా ఆ స్థానం ఆషామాషి స్థానం కాదు. 1995 నుంచి 2010 వరకు కూడా ఈ స్థానం పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. పాట్నా నగరానికి సంబంధించిన ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీగా దాన్ని చూస్తుంటారు. మెజారిటీ అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ నియోజకవర్గంలో ఉంటారు. ఆ తర్వాత 2008 ప్రాంతంలో డీలిమిటేషన్ లో అది బంకీపూర్ అసెంబ్లీగా ఏర్పడింది. అంతకుముందు పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. 1995 నుంచి నిరుడు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వరకు కూడా కంటిన్యూస్ గా భారతీయ జనతా పార్టీ దాదాపు 3 దశాబ్దాల పాటు కంటిన్యూస్ గా గెలుస్తూ వచ్చిన అసెంబ్లీ స్థానం అది. బీహార్ లో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు రాని సందర్భంలో కూడా, బీహార్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని సందర్భంలో కూడా బంకీపూర్, పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. నితిన్ నబీన్ ఆ తర్వాత దానికంటే ముందు వాళ్ళ కుటుంబం అక్కడ విజయం సాధిస్తూ వచ్చింది. సో భారతీయ జనతా పార్టీకి బీహార్ లో ప్రాపర్ హోల్డ్ లేని సందర్భంలో కూడా గెలుస్తూ వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. దీనికి కారణం ఏంటి? ఇలాంటి విశ్లేషణలు అప్పుడే ప్రారంభమయ్యాయి. దీనికి కారణం ఈ దేశంలో యువత భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉండడం. దీనికి కారణం ఈ దేశంలో యువత భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, నీట్ పరీక్ష సందర్భంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు, ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో జంజీ యువత చేసిన ఉద్యమం, ఇవన్నీ కూడా బంకీపూర్ ఎన్నికల ఫలితాన్ని ఈ రకంగా ఉండడానికి కారణమయ్యాయి. దేశంలో యువత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనడానికి బంకీపూర్ ఎన్నికల ఫలితం ఒక నిదర్శనంగా విశ్లేషణలు అప్పుడే ప్రారంభమయ్యాయి. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి బంకీపూర్ ఫలితం చూసిన తర్వాత ఉండొచ్చు లాంటి విశ్లేషణలు కూడా కనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల ఉద్యమాన్ని ఆషామాషిగా తీసుకోకుండా
దానికి స్పందించి కేంద్ర మంత్రితో రాజీనామా చేయించే వరకు వెళ్ళింది అంటే ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది అనే విషయం ఆ పార్టీ గమనించింది కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుంది. అటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా విద్యార్థుల్లో, యువతలో కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇంకా పోలేదు. కేంద్ర ప్రభుత్వం పట్ల ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు అనేది బంకీపూర్కు సంబంధించిన ఎన్నికల ఫలితం చెప్తోంది. అదే సమయంలో బీహార్లో ఇప్పటికే ఆర్జేడీ, భారతీయ జనతా పార్టీ అలాగే జేడీయూకి సంబంధించిన కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది. ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో అక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ గా తానున్నాను అంటూ ప్రజల దగ్గరికి వెళ్తూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ కి మొదటి అడుగు ఆయన వేసినట్లు భావించాలి. బీహార్ అసెంబ్లీలోకి జనసురాజ్ పార్టీ తరఫున తొలి ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ అడుగు పెట్టబోతున్నారు. సో ఆయన అసెంబ్లీలో మాట్లాడే మాటలు కావచ్చు, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పైన, ప్రతిపక్షం పైన చేసే పోరాటం కావచ్చు, ఖచ్చితంగా బీహార్ ప్రజలను ఆకర్షించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో రాజకీయంగా భారీ ఫెయిల్యూర్ తర్వాత మొదటి అడుగు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా బీహార్ అసెంబ్లీకి వెళ్తున్న ప్రశాంత్ కిషోర్ ఫర్దర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తిని కలిగిస్తోంది. అక్కడ ఆర్జేడీ కంటిన్యూస్ గా అధికారాన్ని కోల్పోతూ వస్తుంది కాబట్టి ఆర్జేడీ ప్లేస్ ని ప్రశాంత్ కిషోర్ ఆక్యుపై చేస్తారా? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పైన న్యాచురల్ గానే వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అక్కడ నితీష్ కుమార్ కి సంబంధించిన జేడీయూ పార్టీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని మింగేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి సంబంధించిన స్పేస్ ని ప్రశాంత్ కిషోర్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీహార్ రాజకీయాల్లో ఇకపైన ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన శకం ప్రారంభం కావడానికి సంబంధించిన అవకాశాలు మాత్రం బంకీపూర్ ఎన్నికల ఫలితాల తర్వాత మనం ఊహించడానికి అవకాశం ఉంది.